ఆనకాలం షురువు కాక మునిపే వానలు దంచి కొడుతున్నాయి. ఇయ్యాల ఢిల్లీలో కొట్టిన ఆనలకైతే ఇందిరాగాంధీ విమానాల డిపో కాడ మొత్తం ఆగమాగమైందుల్లా. ఇగో చూసిండ్రా, ఏదో సునామీ వచ్చినట్టే నీళ్ళన్నీ మీదికెట్లా ఉరుకుతున్నాయో. మొదటి టెర్మినల్ కాడ పైకప్పు ఊలిపోయే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తుగా గుబులు పడ్డరు. ఇక కూలిన పైకప్పు చేయబట్టి ఆడ పార్కింగ్ చేసిన కార్లు సుతం బగ్గనే డ్యామేజ్ అయినాయట. ఉరుములు మెరుపులతోని వాన బగ్గనే కొట్టే వరకు కొన్ని విమానాలను కూడా రద్దు చేసిండ్రట ఆఫీసర్లు. ఇక కూలిన మొదటి టెర్మినల్ దిక్కు ఎవ్వల్ని పోనీయకుండా అలర్ట్ చేసిండ్రు ఆడున్న ఆఫీసర్లు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు బొంబాయిలో కొట్టిన ఆనలకు రోడ్లే కాదు, వరద నీళ్లతోని ఆడాడ కొన్ని రైల్వే స్టేషన్లు సుతం షెర్లైనాయి. చూస్తున్నారు కదా, రైలు ప్లాట్ఫామ్ మీదకొచ్చి నిలబడ్డదా లేకపోతే షెర్లకు గిట్లా పోయి ఆగిందా అన్నట్టే ఎట్లున్నాయో స్టేషన్ల నీళ్ళన్నీ. బొంబాయి వర్లీ సబ్ వే స్టేషన్ కాడొచ్చిన వరద నీళ్లకు ఆడున్న ప్లాట్ఫామ్ మొత్తం మునిగిపోయింది. ఇక దిగిపోయే స్టేషన్ వచ్చిన సుతం వరద నీళ్లకు బుగులు పడి రైళ్లనే ఉన్నారు చాలా మంది. ఇక ఇన్నే కాదు, అటు నైరుతి రుతుపవనాల ప్రభావంతోని కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సుతం వానలు బగ్గనే దంచి కొడుతున్నాయి. అయితే గిప్పుడే వానలు గిట్లున్నాయంటే ముంగట ముంగట కొట్టే వానలకైతే రోడ్ల మీద పోవాలన్నా పడవలేసుకొని పోవాలే కావచ్చని అంటున్నారు. గీ వానల ముచ్చట చూసిన చాలా మంది పబ్లిక్.